హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ. అది ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తా చూడండి. కళాయిలో ఆయిల్ పోయాలండి. ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత మన చెక్క లవంగాలు ఇలా వేసేయాలండి. కొద్దిగా అల్లం ఇలా వేసుకొని బాగా వేగిన తర్వాత కాస్త ఉల్లిగడ్డలు వేయాలండి. ఇలా ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ వచ్చేసరికి వేగాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డ్ కలర్ రావాలండి. ఇలా సిమ్లో వేయించాలి. ఇలా 10 నిమిషాలు వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత బాగా అలా దోరగా వేగాలి. వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా దాంట్లో వేసేసుకోవాలి. బాగా 2 సార్లు చికెన్ బాగా శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత చికెన్ని బాగా దాంట్లో వేసేసుకొని ఇలా బాగా కలయ పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలండి. ఇలా కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు ఇలా వేసి రెండు ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ మళ్ళీ ఆగాలండి. 5 నిమిషాల తర్వాత బాగా వేగిన తర్వాత అలా పసుపు ఉప్పు వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు బాగా ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత కారం 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. వేసుకున్న కారాన్ని ఇలా బాగా కలపాలి. ఇలా ఒక 5 నిమిషాలు కారంలో మగ్గాలండి ముక్క. ఇలా కారం బాగా మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలు కట్ చేసి ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలబెట్టాలి. 10 నిమిషాలు టమాటా మగ్గాలండి బాగా. ఇలా ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. బాగా టమాటా మగ్గిన తర్వాత ఇలా గ్లాసు వాటర్ పోసి ఓ 10 నిమిషాలు ఉడికియాలండి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత అండి ఇలా గ్రేవీగా రెడీ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా మసాలా పొడి అండి. అంటే చెక్క, లవంగ, యాలుకాయ, బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి ధనియాలు ఇవన్నీ బాగా వేయించి మిక్సీ పట్టామండి. ఇలా ఇవన్నీ కథ పైన చల్లుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం అండి. గుమ్మ గుమ్మలాడే చికెన్ గ్రేవీ తయారు.